వచనం మరి ఒక్కొక్కసారి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి ఎవరైనా స్వరమెత్తి చదవండి. ఒకటి ఆమేన్. ఆమేన్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎడవండి, ఎడువుడి, దుఃఖములతో ఉండుడి, వ్యాగులపడుడి. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ఎందుకు ఇదంతా చెప్తున్నాము? ఎడవండి, వ్యాగులపడండి, దుఃఖపడి ఉండుడి. ఎందుకంటే మీరు చేసిన పాపమును బట్టి. హల్లెలూయా. యాకోబు అపోస్తలుడు మాట్లాడినది మన జీవితంలో ఉన్న పాపమును బట్టి, దేవునికి విరోధంగా నడిచిన విషయములు ఎదుట మీరు ఎడవాలి, దుఃఖపడాలి, వ్యాగులపడాలి. హల్లెలూయా. లేని ఎడల మీ సంతోషము, మీ నవ్వినే దుఃఖంగా దేవుడు మారుస్తుందని. దేవుని బిడలారా, దీవించబడానికి అంత పెద్ద బరువు ఏమి లేదు. మనము ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే అనుగ్రహము. ఎందుకంటే అందరిలో మనము ఎత్తుగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఆ తలగా ఉండాలని మన తండ్రి అయిన దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఒక తండ్రి తన పిల్లలు తనకంటే ఉన్నతమైన స్థానంలో రావాలని ఎల్లప్పుడూ తల్లిదండ్రులు కోరికనది. దేవుని కృప వలన, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుని కృప వలన నేను కొంచెం చదివినా, ఒక 2-3 డిగ్రీ ఎంత సంపాదించినామో ఆ కష్టకాలంలో కూడా కష్టపడి, నా ఒక కోరిక నా పిల్లలు నాకంటే 1 డిగ్రీ కూడా ఎక్కువగా ఉండాలి. అది ఏదైనా ఒక తల్లిదండ్రుల ఆశ, కోరిక అలాగే ఉంటుంది. మన పరలోకపు తండ్రి ఆశ అదే. హల్లెలూయా. దేవుని కంటే ఉన్నతంగా మారాలని కాదు, ఉన్నత శ్రేష్టంగా. భూమిలో అందరికంటే తలగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, ఆశీర్వదించబడాలని తండ్రి ఆశపడిన ఎడల, తండ్రి ఆశనే అన్నిటినే పోగొట్టుకొని, హల్లెలూయా, రేపటి దినం కొరకు దేవుడు ఈ రోజు ఉదయకాలం నుండి రేపటి దినం ఆదివారంలో మాట్లాడడానికి ఉన్న శ్రేష్టమైన కొన్ని మర్మమనే దేవుడు తెలియజేస్తున్నారు. తండ్రి ఆశకి, తండ్రి కోరికలకి ఎదురుగా మారిన ఒక కుమారుడు తనకి అవసరమైన ఆస్తి అందయో రావాలని సమకూర్చుకొని, హల్లెలూయా, ఊరు విడిచి వెళ్ళిపోవడం. ఆ విషయమనే పూర్తిగా దేవుడు నాకు తెలియచేయట్లేదు. ఇప్పుడు వరకు ధ్యానించుకోవాలి. దేవునికి స్తోత్రం. రేపటి దినము దేవుడు మనతో మాట్లాడుతా. దేవునికి స్తోత్రం. ఈ అందరు వింటున్నారా? ఆశీర్వదించబడానికి, దీవింపబడానికి శ్రేష్టమైన, ఉన్నతమైన ఒక క్రైస్తవ జీవితం జీవించడము పెద్ద ఎవరెస్ట్ కొండ ఎక్కినట్లుగా పెద్ద బరువు విషయం ఏది కాదు. నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. అది చాలా సింపుల్గా ఉంది. ఆయన కాడి మోయడానికి మన పూర్ణ మనసుతో మనము ఒప్పుకొని ఎడల అది మమ్మను ఉన్నతంగా మార్చినది. సింపుల్గా ఉంది, పాటించడం సాధ్యమైతే. ఈ ప్రాబ్లం ఏదంటే, దేవుడు చెప్పిన తన ఆజ్ఞలనే, తన వాక్యములనే పాటించడం లేనందువలన. ఫర్ ఎగ్జాంపుల్, నిర్గమకాండం 20 అధ్యాయం, నిర్గమకాండం 20 అధ్యాయంలో దేవుడు మాట్లాడిన 10 ఆజ్ఞలు ఉంది. ఆ 20 అధ్యాయంలో దేవుడు ఒకానొక రోజు మోషేతో, మీరు పర్వతం ఎక్కిరా, జనమనకు అవసరమున్న నా క్రమ పద్ధతులనే. అందరి వినండి. జనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి నా ఎదుట వారు దీవించబడానికి.
జనము దీవించబడానికి ఈ క్రమపద్ధతినే పాటించుకోవాలి. ఈ మాటలాడిన దానిలో ప్రాముఖ్యమైన ప్రారంభంలో ఉన్న 3-4 అంశాలు ఉంది. ఒకటి, నేను తప్ప మీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. నేను తప్ప, నేను ప్రాముఖ్యమైన ఒక 2 విషయం చెప్పు. జీవం కలిగిన దేవుడు తప్ప వేరే ఏ దేవుని దగ్గర మీరు ఉండకూడదు. హల్లెలూయా. మీ ఊపిరిలో కూడా, మీ జీవంలో కూడా నిజమైన దేవుడు ఉండాలి. ఎవరు ఏది చెప్పినా, ఏది పలికినా, ఏది మాటలాడినా, చేదపడి మంత్రవాదములు అది ఇది అని మాటలాడినా దానికి వెనకపోకుండా జీవం కలిగిన ఒక దేవుడు నేనున్నాడు, నాకున్నాడని ధైర్యంతో కూడా స్వస్థపరచినది నేనే. హల్లెలూయా. విడిపించినది నేనే. మిమ్మల్ని ఆశీర్వదించడానికి, విడిపించడానికి నేను సమర్థుడని మాటలాడిన ఆ ఒకే దేవుడు ఉన్నాడని పూర్తిగా నమ్మాలి. రెండవది, శ్రేష్టమైనది మరి ఒకటి, నా నామమనే మీరు అనవసరంగా తీసుకోకూడదు. అంటే దేవుని ప్రతి దానిలో మంచిది చేసిన వాడు, కీడు చేసిన వాడు ఇష్టం వచ్చినట్లుగా దేవుని వాక్యమనే అనవసరంగా వాడుకోవడం. దేవుని నామమనే, అందరు ఎక్కడున్నారా? ఎలా ఉంది దేవుని నామము? వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఒక జీవితం కొరకు జీవించడానికి అంత పెద్ద బరువు కాదు, చిన్నగా ఉంటుంది. అది పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన నామమనే వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నామం అని చెప్పుకుంటే ఆయన ఆళత్వం మొత్తము, ఆయన పర్సనాలిటీ, ఆయన స్వభావం, ఆయన క్యారెక్టర్ ఏది అనవసరంగా వాడుకోకూడదు. అంత గొప్పవాడు అని మనము అనుకోవాలి. మరి ఒకటి మాటలాడినది మనము ఎల్లప్పుడూ తప్పిపోయిన ఒక విషయం ఏదంటే సబాతు దినమనే, విశ్రాంతి దినమనే. ఉన్నారా దానిలో? దేవుడిచ్చిన ఆజ్ఞలలో పాటించవలసినది ఒకటి అంటే 7వ దినము నీ దేవుడైన యెహోవాను విశ్రాంతి దినము. ఆమేన్. హల్లెలూయా. విశ్రాంతి దినం, 7వ దినము విశ్రాంతి దినమనే. 7వ దినం 6 రోజు పని చేయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా అపవాది మనతో వచ్చి మాటలాడుతుంది. ఏం కాదు, ఒక వారమే కదా, ఏం కాదు, ఒక ప్రార్థనయే కదా. హల్లెలూయా. దానికి దేవుడు ఏర్పరచినది మరణ శిక్ష. ఆయుస్సు పూర్తిగా 70 సంవత్సరం అధిక బలమైతే 80 సంవత్సరం పూర్తి కాక మున్పే ఈ లోకములో నుండి విడిచిపెట్టి పోతున్నారంటే దానికి అర్థం ఆలోచించాలి. ఆదివారం ఆరాధన మిస్ అయిందా లేదా? మరణ శిక్ష అని చెప్పినది రేపు చచ్చిపోతుందని కాదు. ఆయుస్సు పూర్తి కాక మున్పే ఈ లోకములో నుండి వెడిపోవడానికి ఉన్న కారణము విశ్రాంతి దినమనే పాటించలేకపోవడం. ఈ చాలా మంది ఈ మధ్యలో నేను మాట్లాడి పాపం అనే విషయమనికి అంత సీరియస్నెస్ ఏమీ లేదు. అందరు వింటున్నారా? పాపమనికి ఏం కాదండి, చిన్నదే కదా, పెద్దదే కదా, అదంతా ఏం కాదు. ఈ ఏం కాదు అన్న మాట మాత్రం పలుకకూడదు. అది అపవాదిది. ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు అది చెయ్యండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఏం కాదు చేయండి, ఏం కాదు చేయండి. ఒక్క ఆదివారమే కదా, ఒక్క ప్రార్థనయే కదా. ఎవరన్నారు ఒక ఆదివారం మిస్ అవుతే ఏం కాదని? ఎవరన్నారు? అపవాది మీ వెనక మాటలాడుతున్నారు. మీరు ఎదిరించడం సాధ్యం కాక అది లొంగిపోతున్నారు, దానికి వెనకబడిపోతున్నారు, ఆయుస్సు తగ్గిపోతున్నారు. మరణ శిక్ష దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని బిడలారా, క్రైస్తవ జీవితం అంత పెద్ద బరువు కాదు. పాటించడం అలవాటు పడితే దేవునికి స్తోత్రం.
అది చాలా సులువుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములో నుండి దూరం ఉండాలి. 10 ఆజ్ఞలలో అనేక విషయములో మాట్లాడుతున్నాయి, కానీ ప్రారంభమైన 4 విషయములో దేవునికి ప్రాముఖ్యం ఇవ్వాలి. దేవునికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఈ విషయంలో పడిపోవటం వలన జీవితంలో మనం ఏమనుకున్నారంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పాపమునికి, నేను మరలా చెప్పిన విషయము, పాపమునికి మనము సీరియస్నెస్ ఇవ్వడం లేదు, అంత పెద్దగా చూడడం లేదు. అందువలన మనుష్యుడు దేవునిలో నుండి దూరం అవుతుంది, పరలోక రాజ్యం నష్టం అవుతుంది. ఇక్కడ మాత్రం కూర్చోండి ఆరాధించడం తప్ప. దేవునికి స్తోత్రం. ఆ విషయం చెప్పి ఈ రోజు నేను ముగించుకుందాం. ఒక వేద భాగం చదవండి. 2వ పేతురు గ్రంథం మనము చదివి వచ్చిన 2వ పేతురు పత్రిక. నిన్నటి దినములో మనము ధ్యానించినది నోహావు కాలం వలె 5వ వచనం. నిన్నటి దినం ధ్యానించినది భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. దేవునికి స్తోత్రం. ఒక మర్మం ఉంది దేవుని బిడలారా. చుట్టుపక్క ప్రాంతమందయు దేవునికి విరోధంగా పాపం చేసి దుష్టత్వం ప్రవర్తించి ఇష్టానుసారంగా జీవించిన వారి మధ్యలో మీ ఒక్క కుటుంబం, చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి, మీ ఒక్క కుటుంబం, ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడిన ఎడల సమస్త దానినే పాడు చేసినప్పుడు మీ ఒక్కరినే, ఒక్క కుటుంబమునే రక్షించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సమర్థుడుగా ఉన్న దేవుడు కాపాడడానికి. కాబట్టి దేవుని బిడలారా, ఒక్కరేనా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబములో ఆ కుటుంబమనే దేవుడు కాపాడుతుంది. నోహాబు చరిత్ర మనకు అది నేర్పిస్తున్నారు. 2వ అధ్యాయం 6వ వచనం ఈ రోజు ధ్యానించుకుందాం. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులు రోజును తప్పించారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి కూడా 6వ వచనము శ్రద్ధగా చదవండి. సొదొమ గొమొర్రా పట్టణమనే నాశనం చేసి, భస్మం చేసి, ఆమేన్ ఆమేన్. ముందున్న కాలములో ఉన్న మనుషునికి దృష్టాంతంగా, అంటే ఒక సాక్ష్యంగా, ఒక ఎగ్జాంపుల్గా. మనకున్న ఒక బలహీనత లేదంటే, మన కన్ను ముందు ఎన్ని దృష్టాంతములు జరిగినా మనకు మాత్రం అది అర్థం కాదు. దేవుడు మన కన్ను ముందు మనకెదురుగా కొన్ని దృష్టాంతమనే దేవుడు చూపించినది. ఆ గుణపాఠమనే దృష్టాంతమనే చూసి మనము మారు మనసు పొందడానికి. హల్లెలూయా హల్లెలూయా. మనము వాహనములో ప్రయాణం చేసినప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ప్రాణం పోవలసిన విధంగా ఉన్న ఒక ప్రమాదం, ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఏ దెబ్బలు తెలియకుండా దేవుడు దానిలో నుండి కాపాడిన ఏడల మనం ఒకటి అర్థం తెలుసుకోవాలి, నన్ను కాపాడిన ఒక దేవుడు ఉన్నాడు. నా మార్గము సరియా కాదా, నేను సంచరించిన మార్గం సరియా కాదా అని స్వయం పరిశోధన చేసి మన కన్ను ముందు జరిగిన విషయములంతయో, హల్లెలూయా, మన కన్ను ముందు జరిగిన విషయములంతయు మనకొక దృష్టాంతంగా చూసుకోవాలి. కానీ మనుషులు మాత్రం అది చూసుకోను. కన్ను ముందు ఎన్ని జరిగినా, ఏది జరిగినా. నేను ఎగ్జాంపుల్ చెప్తా, మళ్ళీ మీరు ఆలోచన చేసి మళ్ళీ అదే చెప్తున్నారని. ఆర్థిక సమస్యలు అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక సమస్యలు అనుభవించిన వారు, అదే సమయంలో ఏమి లేని వారు సమృద్ధి కలవారంగా, అంటే పెద్ద ధనవంతుడుగా అంబానీ అనా దాని వారు అలాగే మారిపోయిందని కాదు,
అనుదినము క్షేమంగా నడిపించిన వారు వెనకెక్కి చూస్తే వారి దశమ భాగం దేవుని సొమ్ము క్రమంగా దేవునికి చెల్లించిన వారని. అర్థమైన వారు మాత్రం స్తోత్రం. దేవుని సొమ్మునే దొంగతనం చెయ్యకుండా దొరికిన దానిలో క్రమంగా దశమ భాగం, వినండి వినండి, క్రమంగా దశమ భాగం దేవునికి చెల్లించిన వారినే సమృద్ధిగా నడిపిస్తున్నాడనిది మన కన్ను ముందు దృష్టాంతంగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ దృష్టాంతం అనేది చూస్తే కూడా, ఈ దృష్టాంతము మన కన్ను ముందు చూసినా కూడా మనకు మారుతుందా? మనకు మారుతుందా? మారడం లేదు, మారడం లేదు. మారడం లేనందువలన మనము ఎవరి కొరకు సంపాదిస్తున్నారో, ఎవరి కొరకు దాచిపెడుతున్నారో, ఎవరి కొరకు మనము ఆ సేవింగ్ చేస్తున్నారో వారెవరు కూడా ఒకవేళ విధంగా చెప్పినడలా పిల్లలేనా మనకు ప్రయోజనం లేకపోవడం, దాచిపెట్టినది వారి కొరకే, వారి కొరకున్న భవిష్యత్తు కొరకే, కానీ అది మనకు ఉపకారం లేకపోవడం, ప్రయోజనం లేకపోవడం. అప్పుడైనా అర్థం తెలుసుకోవాలి. దేవా, నేను దేవుని సొమ్మిని దాచిపెట్టినది అనేకలు మంది కన్ను ముందు మనకు దృష్టాంతంగా ఉన్నప్పుడు కూడా నేను ఒక పాఠమునే నేర్చుకున్నా. రోజు రోజు నేను అధికంగా శ్రమలలో పడిపోతున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆలోచించిన యాక్చువల్లీ ఈ వరంగల్ సిటీలో దేశాయిపేట ఉన్న సిటీలో పెద్ద సంఘం వారిదే. నన్ను ఒక్కరోజు వాక్య పరిశీలికి పిలిచాడు. అక్కడ పెద్ద సంఘం నుండి చాలా 1000 మంది దాకా జనం ఉన్న సంఘములో ఉన్నవారు నెల మన సంఘమునకు ఈ పల్లెటూరుకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన సంఘమనే ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ వారికి దేశాయిపేట చర్చలు లేదా, అక్కడ మొత్తం క్రిస్టియన్ కాలనీ. ఎందుకు రావడము? ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ షైనీ ఆల్మోస్ట్ డాక్టర్ అండ్ ఎంబీబీఎస్ అంతా కంప్లీట్ అయిన డాక్టర్ షైనీ కూడా వచ్చి కూర్చున్నారు, కింద కూర్చున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. హైదరాబాద్ సిటీ మధ్యలో ఉన్న సామువల్ గారి కుటుంబం వచ్చి మన మధ్యలో పల్లెటూరులో ఆరాధిస్తున్నారు. వారు ఇష్టపడుతున్నారు. అందుకే మమ్మల్ని ప్రేమించి ఒక ఏసీ కూడా డొనేట్ చేసి సిస్టర్ ఒక బర్త్డే దినములో. హల్లెలూయా. కారణం ఏంటిది? దేవుని యొక్క వాక్యము, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క నడతింపు, ఆత్మ బలము. అది ఒకవేళ మనకు దొరికినది ఇక్కడ కావచ్చు, కానీ ఇక్కడ మనవానికి ఇప్పుడు ఇంటి దగ్గర టీవీ చూసుకొని ముచ్చటలు చెప్పుకొని, లేకపోతే వర్క్షాప్ దగ్గర ఏదో 1000 రూపాయల కొరకు, ఏదో ఒక 200 కొరకు, నా పని కొరకు అది కంప్లీట్ కాలేదని చెప్పుకొని అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన జరుగుతున్నారు, మన వాళ్ళు బయటే ఉన్నారు. బయట ఉండదని చెప్పిన క్షమించండి, రోడ్డులో కూర్చున్న వారి గురించి కాదు. హల్లెలూయా. ప్రార్థనకి రాకుండా, ఇది తేడా. హల్లెలూయా. నన్ను గణపరచిన వారిని నేను గణపరచిన దేవుడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించిన దేవుడు అని వాక్యం ఉన్నప్పుడు దేవుని ప్రేమించిన ఎడల పాతకాలములో మనము దేవునిలో నుండి దూరం ఆవుట వలన తల్లిదండ్రుల్లో పాపమనే 3-4 తరముల వరకు స్తోత్రం చెల్లించండి. వాక్యం నేను మొన్న నేర్పించాను. తల్లిదండ్రులు పాపమును 3-4 తరముల వరేకంటే దాదాపు 400 సంవత్సరం వరకు తరతరములతో అడిగిన దేవుడు. కానీ ఇక్కడ కూడా దేవుని యొక్క కనికరం ఉంది. దేవుని మాట అనుసరించి విని దేవుని మాటకి లోబడిన వారికి 1000 తరముల వరకు దయ చూపించిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న చేంజ్ జీవితంలో వస్తే సరిపోతుంది. ఈ 2025వ సంవత్సర శ్రమల దిన ప్రార్థనలేనా ఒక నిర్ణయం చేసుకొని, దేవా, నేను ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఒక జీవితము, క్రైస్తవ జీవితం నేను కోరుకున్నారు. హల్లెలూయా. దాని కొరకు అడుగు పెట్టాలి. ఈ ప్రార్థన ఎంత మొదలుపెట్టిన తర్వాత కుటుంబ ప్రార్థన ఈ సంవత్సరమైనా మొదలుపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఎప్పటి నుండి ఉన్నది. హల్లెలూయా. క్రొత్తగా ప్రారంభించినది. కుటుంబం కలిసి ఉన్న ప్రార్థన చేయట్లేదు. మనము చెయ్యవలసిన కార్యము చెయ్యకుండా దేవునిలో నుండి ఏమీ ఆశించకూడదు.
అర్థమైన వారి మాత్రం దేవుని స్తుతి. దేవుడు మనతో చెయ్యమని చెప్పిన విషయమనే చెయ్యకుండా దేవునిలో నుండి ఏది ఆశించడానికి మనకు అర్హత లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, స్తోత్రం పోయింది, హల్లెలూయా పోయినా. లోతు కాలములో 2వ అధ్యాయం 6వ వచనములో సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పట్టణములో ఉన్న భయంకరమైన పాపం, హల్లెలూయా, భయంకరమైన పాపం ఏదంటే ఆ వేద భాగం చదవండి. ఏంటిది? దుర్మార్గుల కామ విహారమైన నడబడి. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కామ విహారం అంటే, చిన్నగా చెప్పాలంటే మెయిన్ గా హోమోసెక్సువాలిటీ. స్త్రీ పురుషులు మధ్యలో ఉన్న వివాహం కాకుండా, జీవితం కాకుండా, ఇప్పుడు వివాహం కూడా అంత పెద్దది లేదు కదా, ఇప్పుడు అంతా లివింగ్ టుగెదరే ఉంది ఎక్కువ శాతం. పెళ్లి ఏం అవసరం లేదు, లివింగ్ టుగెదర్. సొదొమ గొమొర్రా పట్టణము ఎలాగే అంటే పురుషులతో పెళ్లి చేయడం, స్త్రీలతోనే. సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న భయంకరమైన పాపం దుష్కామ వృత్తి అని ఇక్కడ రాయబడిన అనేక వాక్యములు ఉంది. లోతు కాలములో లోతింటిలోనికి వచ్చిన దైవదూతలనే కూడా వారు మోసం చేయడానికి ఆ పురుషులనే బయటకి పంపించండి అని చెప్పి పిల్లలతో సహమొచ్చాడు లోతింటి మీదకి. స్త్రీలతో ఉన్న కామవిహార జీవితం, దేవుడు అనుగ్రహించిన స్త్రీ పురుష రిలేషనే మానేసుకొని స్త్రీలతోనే, పురుషులతోను. రోమా పత్రిక 1వ అధ్యాయములో కిందకి మనము చదివిన 28 నుండి 22 నుండి కిందకి చదివిన వేద భాగములో దాని గురించినది అనేకమైన డిస్క్రిప్షన్స్ ఈ వేద భాగములో ఉంది. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణములాగా ఇప్పుడు నేటి కాలము, హల్లెలూయా, హల్లెలూయా, హాస్టల్స్ లో అటు ఇటు జరుగుతున్న విషయములో కూడా ఈ విధమైనది జరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. భయంకరమైన పాపం, లోకం నిండిపోతున్నారు. ఈ మధ్యలో కొన్ని డైవర్స్ విషయంలో వచ్చారు, నేను వింటున్నారు. డైవర్స్ అంటే వివాహ జీవితం అనే విడాక్. దానిలో ఉన్న కేసు వచ్చినప్పుడు ఉన్న విషయం ఏదంటే, నా భర్తకి నన్ను ఇష్టం లేదు, భర్తకి వేరే ఒక పురుషునితోనే రిలేషన్ ఇష్టమే, భార్య అయిన నన్ను అవసరం లేదు, నా దగ్గరికి రావడం లేదు, వేరే పురుషులతోనే, కాబట్టి నాకు విడాకు కావాలి అని. స్త్రీలు కూడా అలాగే. ఈ కాలంలో జరిగిన విషయమనే నేను మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పిల్లల్ని నేర్పించాలి, దేవుని వాక్యమందు నిలిచి ఉండుట నేర్పించాలి. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం అనే నాశనం చేసినది ఈ కాలంలో మనకు దృష్టాంతంగా. ఒక హల్లెలూయా చెప్పండి దేవుని బిడ్డలారా. కన్ను మూసుకొని పాలు తాగకండి. మన చుట్టూ జరిగిన విషయమనే కన్నులెత్తి చూసి దృష్టాంతంగా తీసుకొని దేవుని అంత నడిపించడానికి. కాయిరో సంఘములో ఉన్న విషయం ఒక మంచిదనం ఏదంటే, లెఫ్ట్ అండ్ రైట్ దేవుని వాక్యమనే నేర్పించాలి, సరి అయిన మార్గములో నడిపించుకొని. ఒకవేళ మీరు బాధపడిన ఎడలా కూడా నా ఒక ఉద్దేశం ఒకటి మాత్రమే, రాకడ సమయంలో మీరందరి పరలోకములో కనపడాలి. పేరు పిలిచినప్పుడు మీ పేరు అక్కడ కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యూదా పత్రిక చూడండి. యూదా పత్రిక మనము చదివిన ఎడల ఈ లోతుని గురించి బైబిల్లో అంత పెద్ద ఏమీ లేదు. లోతు గురించి చెప్పాలంటే ఏంటిది ఉంది? అబ్రహామునే దేవుడు పిలిచి వేరుపరచి, అందరు ఇక్కడ వినండి, తర్వాత చదువు. అబ్రహామునే దేవుడు పిలిచినప్పుడు
అబ్రాహాము సహోదరుని కుమారుడైన, అబ్రాహాము సహోదరుని కొడుకైన లోత్. అబ్రాహాము బయలుదేరినప్పుడు లోతు కూడా సహోదరుని ఏం పిలవాలి? తన డాడీ సహోదరుని ఏం పిలవాలి? డాడీ బ్రదర్ని. ఓకే, పెద్ద నాన్న. ఓకే, యా, వెరీ గుడ్ రుతిక్. పెద్ద నాన్న, దేవుడిని పిలిపిని బట్టి మీరు ఎట్టుపోతున్నారు? హల్లెలూయా. దీని అన్నిటిలో నుండి యెహోవా దేవుడు నన్ను పిలుస్తున్నారనా? ఎక్కడికి పిలుస్తున్నారయ్యా పెద్ద డాడీ అని అడిగినాం. ఎక్కడ అని నేను అడగలేడరా? యెహోవా దేవుడు పిలిచాడు, నీ రాడా, నిన్ను నేను ఆశీర్వదిస్తా, మీరు బయలుదేరమని చెప్పినావు, నేను వెళ్తున్నారు. సారాయితో రెడీ అవడే, మనం పోతాం, దేవుడు పిలిచాడు, యెహోవా దేవుడు పిలిచాడు. ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి అనేది కూడా అడగలేదు. వెంటనే ఈ యవనస్తుడైన లోత్, అతడు కూడా పెళ్లి ఈ ముందే అయిపోయినావు. లోతు కూడా అన్నారా? అలాగైతే పెద్ద డాడీ నేను కూడా వస్తాను మీతో పాటు. లోతు కూడా అబ్రాహాముతో పాటు బయలుదేరినావు. దేవునికి స్తోత్రం. బయలుదేరి కొద్ది కాలమైన తర్వాత ఈ లోతు గురించి మంచి గుణలక్షణమేది ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. మంచిది చెప్పడానికి ఏమి లేదు. అందరు ఇక్కడ ఉన్నారా? కొందరు అలాగే ఉంది, పర్వాలేదు. కానీ ఒక్క మంచిదనం ఏదంటే దేవుని పిలుపు వినిన వారితో బయలుదేరినావు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. దేవుని యొక్క పిలుపు ఉన్న వారితో నడిస్తే అది ఆశీర్వాదం. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. దేవుని పిలుపు ఉన్న వారు, ప్రార్థించిన వారు, ఆరాధించిన వారు, ఆత్మ అభిషేకం పొందిన వారు, అభిషేకం పొందిన వారు దగ్గర ఉండే మీరు కూడా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు బయట కొందరు కూర్చున్నారు, ఎవరెవరని నాకు తెలియదు, కానీ నేను అనుకున్నారు దేవుని బిడ్డలు కొందరు కూర్చున్నారు. ఈ బయట కూర్చున్న వారు పాస్టర్ గారు చూడడం లేదు కదా, మనకు కూడా చూడడం సాధ్యం కాదు కదా, ఏదో కొంచెం కొంచెం వినబడుతున్నారు. కానీ చెప్పి అక్కడ ముచ్చట చెప్పడం మొదలైతే, వినబడుతున్నారా లేదా కూడా తెలియదు, కానీ అక్కడ ఏదో బయట విషయమైన గురించి మాట్లాడుకొని ఉండే పక్కన వారు కూడా దానికి జాయిన్ అవ్వదు, జవాబు చెప్పాలి కదా. అంటే అర్థం ఏంటిది? ముచ్చటలు చెప్పిన వారి దగ్గర పోయి కూర్చుండే ఆ ముచ్చటలో ఎంగేజ్డ్ అయిపోతుంది. అదే సమయంలో వాక్యమిని, బైబిల్ తెరిసి వాక్యమనే విని బయట కూడా స్తోత్రం 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 అని చెప్పిన వారి దగ్గర పోయి ముచ్చటకెవరి పోవులు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన అర్థమైన వారి దేవునికి. అప్పుడు ఈ ఆత్మ నడతింపు, దేవునిలో ఉన్న నడతింపు ఉన్న వారితో పాటు నడిస్తే ఆ దగ్గర ఉన్న వారు కూడా దీవింపబడుతుంది. పేతురు దోన పక్కన ఉన్న దోనలో ఉన్న వారినే కూడా ఆశీర్వదించిన దేవుడు మాటల గెనేసరత్ సరస్సు తీరమన ఉన్న పేతురు దోన ఎక్కి మాట్లాడిన తర్వాత లోతుకు వలవేయమని చెప్పిన పేతురు దోనలనే నిండి ఆశీర్వదించిన దేవుడు పక్కన వారినే కూడా ఆశీర్వదించిన. హల్లెలూయా. దేవుని అభిషక్తులతో నడుస్తే జీవింపబడుతుంది. హల్లెలూయా. ప్రార్థించిన వారితో నడిస్తే దీవింపబడుతుంది. అదే సమయంలో ముచ్చట్లు చెప్పిన వారితో పాటు నడిస్తే మొత్తం ముచ్చటలేనే చెప్పుకొని ఉన్నాడు దేవుడు. ఇది తేడా. హల్లెలూయా. లోతుని గురించి నా ఒక మంచి అభిప్రాయం ఏదంటే, ఒకటి అభిషక్తుడైన దేవుని పిలుపుకి విధేయత కలిగిన అబ్రాహాముతో బయలుదేరినాము. 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించిన అదే ప్రకారం దేవుడు లోతునే కూడా ఆశీర్వదించిన. నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కొందరు ఒకవేళ పాస్టర్ గారితో రావడము, ప్రయాణం చేయడం అంత ఇష్టం లేదు. అందరిగామకి రండి 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 అని పిలిస్తే కూడా నేను ఒక్కొక్కరిని పిలవలేకపోతే అంత ఇక్కడ 11:30 వరకు కూర్చున్నారు. మళ్ళీ ఇంకా అందరిగామకి పోయి 3:30కి 2:30కి వచ్చేస్తుంది. నాకంత ఇష్టం లేదు. నేను ఓకే సరి కానీ ఒకటి మాత్రం దేవుడు ఇప్పుడు రేపు నుండి మీరు రావాలని ఉద్దేశంతో నేను చెప్పలేదు. లేదు, నాతో పాటు దేవుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ ఆ ఒక్క దేవుని అభిషక్తులతో నడిస్తే, దేవుని అబ్రాహాముతో నడిచిన వారిని దేవుడు ఆశీర్వదించిన.
దేవుని పిలుపుకు లోబడిన పేతురు దగ్గర ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించిన. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపుతో పాటు వెళ్ళినప్పుడు పిలుపు వెళ్ళిన చోటిలో ఉన్న నతనీయేలునే దేవుడు చూసి చెప్తున్నారు, ఇతడు ఇశ్రాయేలుడు, ఇతనిలో కపడమేది లేదు. దేవునికి స్తోత్రం. అంటే దగ్గర ఉండే కూడా దీవింపబడుతుంది. ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ, ఒక సంచారం, హల్లెలూయా, పక్కన వారిని తాకుతుంది. మీరు ఆత్మలో ఆరాధించిన వారు. అందుకే సంఘంలో నేను చెప్తున్నానంటే మీరు కలిసి ఉండి పాడాలి, ఇద్దరు కలిసి ఉండి పాడాలి. ఒకరు రాగము కొంచెం తగ్గిపోయినప్పుడు ఒకరు ఎత్తుకోవాలి, బెలముతో ఉండాలి, ఒక్కరొక్కరిగా దూరం పోకూడదు, కలిసి ఉండి ప్రార్థించాలి. స్తోత్రం చెల్లి. హల్లెలూయా. చదవండి, ఆ వేద భాగం చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మరి ఒకసారి కూడా చదవండి. ఆ ప్రకారము. ఆమేన్, హల్లెలూయా. ఒక్క నిమిషం. ఈ విషయం చెప్పక ముందు యూదా పత్రికలో మరి ఒక దృష్టాంతం చెప్పిన తర్వాత ఈ దృష్టాంతంలోనికి యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారమే సొదొమ గొమొర్రాయు వారి చుట్టూన్న పట్టణం అనే. అంటే ఇందుకు ముందు లోతు విషయమనే మాట్లాడిన తర్వాత, హల్లెలూయా, లోతు కాలములో భయంకరమైన ఒక శిక్ష దేవుడిచ్చాడు. లోతు కాలములో జనమందయు పాపం చేయుట వలన. తర్వాత ఈ యూదా పత్రికలో అపోస్తలుడు చెప్పిన మాట ఆ ప్రకారమే. కొన్ని దృష్టాంతం, హల్లెలూయా చెప్పండి. మన కళ్ళ ముందు దేవుడు మమ్మల్ని ప్రేమించుట వలన కొన్ని దృష్టాంతం దేవుడు చూపిస్తుంది. ఈ ముందు ఒక హెచ్చరిక చెప్పకుండా, ఒక సూచన ఇవ్వకుండా దేవుడు ఏది చేయన దేవుడు కాదు. భయంకరమైన ఉగ్రత ఉండే మాత్రమే క్షణమ్మలో దేవుడు చేస్తుంది. అందరు ఇక్కడ ఉన్నారా? చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒక అలారం పెట్టకుండా ఇక్కడ దేవుడు ఏది చేసిన దేవుడు కాదు. నినవే పట్టణం అనే నాశనం చెయ్యక ముందే దేవుడు ఒక్క ప్రవర్తన పంపించాడు. హల్లెలూయా. మీ దుష్టత్వమని బట్టి పట్టణమనే దేవుడు 3 రోజుల లోపల నాశనం చేయబోతున్నారు. కావాలంటే దేవునికి ఒక్క రోజులో అదంతా కొట్టి పడేయడం సాధ్యం అవుతుంది, కానీ దేవుడు అది చెయ్యలేదు. కారణం ఏదంటే ఎంత మాత్రం దుష్టత్వములో ఉండే కూడా ఆ పట్టణమనే కాపాడాలి దేవునికి ఇష్టమే. దేవుడు ముందుగా హెచ్చరిక చెప్పి మాత్రమే తన కార్యమనే చేస్తుంది. హల్లెలూయా. అది ఏ కార్యమైనా. ఇప్పుడు మంచి ఎండాకాలం మిరపకాయలంతా తీసి మనము అదుకొని 6-7 కిలో 8 కిలో సంవత్సరమైన అవసరమైనంతా తెచ్చి అది 3-4 రోజు ఎండ పెట్టడానికి టెరస్ మీద వేసుకొని మనము ప్రార్థనకి వెళ్ళినాము. మంచి వాతావరణం. ఆకస్మాత్తుగా క్షణం నేరములో ఒక వర్షం రాదు. వర్షం ఉండే 3 గంటల ముందు మెరుపులు స్టార్ట్ అవుతుంది. అదే ఆ మేఘము స్టార్ట్ అవుతుంది, అదే మబ్బు వచ్చేస్తుంది, వాతావరణం చేంజ్ అవుతుంది. వాతావరణం అంతా చేంజ్ అవునప్పుడు చల్లిగా గాలి విసరడం మొదలు అవుతుంది. అప్పుడు మనకు దేవుడు సూచన ఇస్తున్నారు, వర్షం పడడానికి ఉంది. మీరు బయట ఆరడానికి పెట్టిన బట్టలు మిరపకాయలు అందయు సిద్ధపడి మీ ఇంటి లోపలకు ఉండాలి. దేవుడు జనమనే ప్రేమించుట వలన ప్రతి దానికి ముందుగా దేవుడు దృష్టాంతం చూపిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ రోజు ఈ ఆరాధనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించినది ఒక హెచ్చరిక చెప్పడానికి. జీవితంలో ఒక మార్పు మీకు రావాలి, మీ కుటుంబమునకు రావాలి. హల్లెలూయా.
ప్రతి దానికి ఉన్న పరిష్కారం దేవుని దగ్గర ఉంది. మనకు అసాధ్యమని అనుకున్న విషయమునకు కూడా, అసాధ్యమని అనుకున్న విషయమునకు కూడా సాధ్యంగా మార్చడానికి దేవుడు సమర్థుడు. మనము చేయవలసినది ఒక్కటి మాత్రమే, ఈ చెట్టు మీద నుండి దిగి రా సకాయి. జకాయి మీరు దిగి వస్తే మీ ఇంటి పరిస్థితిని ఒక్క రోజు నేను మారుస్తా. సుంగరి అయిన సకాయి అబ్రహాము కుమారుడుగా మారినావు. సుంగరిగా ఎవరో నచ్చలేని, ఇష్టపడలేని, కోపపడి తిట్టి దూరం పెట్టిన జకయ, సమాజంలో కుటుంబంలో మీకు విలువ లేకపోయినా, కుటుంబంలో సమాజంలో ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా, మీరు ఒంటరిగా మారిపోయిందని మీరు ఫీల్ అవినేడలా ఒక్కసారి చెట్టు మీద కూర్చున్న స్థానంలో నుండి మీరు దిగి వస్తే ఈ ఒక్క రోజు మీ పరిస్థితినే దేవుడు మారుస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అలారం పెట్టకుండా, సైరన్ పెట్టకుండా దేవుడు ఏ దుష్కార్యమైన దేవుడు చేసిన దేవుడు కాదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం అనే నాశనం చెయ్యక మున్పే దేవుడు అబ్రహాముతో మాట్లాడినావు. అబ్రహాముతో మాట్లాడినావు. అందరు ఇక్కడ ఉన్నారా? అబ్రహాం ఇంటికి, ఆదికాండం 18వ అధ్యాయం, ఇప్పుడు చదవడం అక్కర్లేదు. అబ్రహాం ఇంటికి దైవదూతలు వచ్చిన తర్వాత అక్కడే గంటలు కూర్చొని, మొన్న నేను చెప్పినది గుర్తుందా? హల్లెలూయా. అబ్రహాం ఇంటిలోనికి దేవుడు వచ్చాడు, దైవదూతలు వచ్చాడు. ఒక్క సాయంకాలం అందరు ఇక్కడ ఉండండి, దేవునికి స్తోత్రం. చెప్పిన విషయమే. అబ్రహాం వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునితో మాట్లాడుతున్నారు. అయ్యా, మీ కటాక్షం మా ఏడల ఉన్న ఏడల కొద్దిసేపు ఇక్కడ కూర్చోండి. ప్రపంచమంతా సంచారం చేసిన సమస్త దానినే సృష్టించి కాపాడిన దేవుడు, తాను పిలిచి వేర్పరచిన అబ్రహాము మాటను బట్టే చెట్టు కింద కూర్చున్నారు. హల్లెలూయా. గంటలు కూర్చున్నారు. ఈ వాక్యం మీకు ఫీల్ అవుతున్నారా? ఒక సాధారణమైన మనిషిని మాటకి విధేయత కలిగి చెట్టు కింద కూర్చున్నారు. దేని కొరకు కూర్చున్నారయ్యా? అమ్మా, దేని కొరకు కూర్చున్నారు? ఒక్క ముక్క రొట్టి కొరకు. అబ్రహాం అన్నారు దేవునితో మాట్లాడినావు, దేవా నా ఏడలా మీ కటాక్షం ఉన్న ఏడలా ఇక్కడ కూర్చోండి, నేను పరిగెత్తి వెళ్ళి ఒక రొట్టి తయారు చేసుకొని వస్తామని చెప్పి మందలోనికి వెళ్ళి ఒక మేకను తీసుకువచ్చి కూర చేసి ఆ రొట్టి తయారు చేసి తీసుకువచ్చిన సమయం వరకు దాదాపు 2-3 గంటల సర్వ సమస్తమనే కాపాడిన దేవుడు అబ్రహాము ఒక్క ముక్క కొరకు చెట్టు కింద కూర్చున్నారు. హల్లెలూయా. ఏ దేవుడు 5 రొట్టెలతో 5,000 మందిని పోషించిన దేవుడు, 40 సంవత్సరము మన్నా ఇచ్చి పోషించిన దేవుడు, సంవత్సరం అంతయు మాంసం ఇచ్చిన అదే దేవుడు అబ్రహాము రొట్టి ముక్క కొరకు కూర్చున్నారు. మీ మాటకి దిగి రాలేదా దేవుడు? సాధారణ ఒక మనిషిని ఒక మాటకి దిగి వచ్చి చెట్టు కింద కూర్చున్నారు గంటలు. ఇదంతా మన ముందు దృష్టాంతంగా ఉంది. హల్లెలూయా. దేవుని తట్టు తిరుగుడి, ఆయన దగ్గరికి రండి. సమస్త దానినే చేయడానికి దేవుడు సమర్థుడు. క్రైస్తవ జీవితం అంత బరువైన జీవితం కాదు. కొండ ఎక్కి అక్కడ పోయి పెద్ద బండ తీసుకురండి అని చెప్పినంత బరువు ఏమి లేదు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట పాటించాలి అంతే. అది చాలా చిన్నగానే ఉంది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న పాపములో నుండి వారు దూరంగా రావాలి. 7వ వచనం చదవండి. 7వ వచనం. ఆ ప్రకారం కానీ వ్యభిచారం చేయుచు ఆమేన్ వారిని నిత్యాగ్ని దండన అనుభవించి దృష్టాంతంగా, ఒక హల్లెలూయా చెప్పండి,
మన కన్ను ముందు అదొక ఎగ్జాంపుల్ గా దేవుడు పెట్టి ఉన్నాడు. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి, ఆరాధించుకొని ఉండాలి. బండలాగా కూర్చోకూడదు. దేవునికి స్తోత్రం. ఇది మన కన్ను ముందు దృష్టాంతంగా దేవుడు పెట్టి ఉన్నాడు. విని మారాలి. ఇంకా కిందకి చదివితే క్రైస్తలో అందువలే వీరు కూడా. ఇప్పుడు ఈ యూదా పత్రికలో ఒక మాట ఉంది, వారు వీరు మీరు. హల్లెలూయా. వారు అలాగే ఉన్నారు, వీరు ఇలాగే చేశాడు, మీరేం చెయ్యాలి? హల్లెలూయా. ఇది చాలా స్పష్టంగా యాకోబు అపోస్తలుడు యూదా పత్రికలో యూదా అపోస్తలుడు మాట్లాడుతుంది. వారు అలాగే జీవించినాము. సొదొమ గొమొర్రాలో నోహావు కాలంలో వారు అలాగే జీవించాడు, కానీ వీరు ఇలాగే ఉండిపోయినావు. ఇదంతయు మీకు దృష్టాంతం. హల్లెలూయా చెప్పండి. మనకొక అనుభవంగా మారాలి. ఒక్కరి జీవితంలో దేవుడు మన కన్ను ముందు చూపించినది, సిగ్నల్ ఇచ్చినది, ఏది సిగ్నల్ ఇవ్వకుండా మన కన్ను ముందు దృష్టాంతంగా పెట్టినది దేవుడు మమ్మల్ని ప్రేమించటం వలన, దేవుడు మమ్మల్ని ప్రేమించటం వలన పరలోక రాజ్యములో మనము కనపడాలి. లేకపోతే నినవే పట్టణంలో ఒక్క రాత్రి పాడు చేయడం దేవుడు చేయవచ్చు కదా, దేవుడు చేయలేదు. లేదు. ఎందుకంటే నినవే పట్టణం అనే దేవుడు ప్రేమిస్తున్నారు, ప్రతి నరులనే దేవుడు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయన పోలికలాగా సృష్టించిన వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రవేద భాగం చదవండి. 2వ పేతురు పత్రికలోనికి తిరిగి రండి. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆమేన్. 7, 8 కలిపి చదువుతావా? ఆమేన్. ఈ లోతుకి ఉన్న మరి ఒక గుణ లక్షణం ఏదంటే ఏంటిది? వారు చేసిన ఈ దుష్క్రియ ప్రవర్తిని బట్టి అతడు బహు బాధపడినావు. హల్లెలూయా. దుష్కామ ప్రవర్తులు పాపములో నిండిపోవుట చూసి లోతు బాధపడినావు. ఎంతమందికి ఈ కాలంలో బాధ ఉంది? మీ కన్ను ముందు, మీ దగ్గర, మీ కన్ను ముందు జరిగిన విషయం అనే చూసి, దేవా నా బిడ ఎందుకు, ఆ బిడ ఎందుకు, ఆ వారెందుకు ఇలాగే అని బాధపడిన దేవజనులు ఉన్నారా? దేవునికి స్తోత్రం. మనము ఏమి చెయ్యలేకపోయినా మన కన్ను ముందు జరుగుతున్న అన్యాయమనే, అతిక్రమమనే, ఓ పాపమనే చూసి వేదన పడిన మినిమం ఒక హృదయమైనా ఉండాలి. హల్లెలూయా. ఒక మాట అయినా చెప్పాలి. హల్లెలూయా. నేను మొన్ననే చెప్పినావు కదా, 7, 8 తరగతిలో చదువుతున్న పిల్లలు బాయిలో నుండి డ్రగ్స్, 10వ తరగతి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వారు బాయిగా ఎగ్జామ్ హాల్కు బయట పెట్టినప్పుడు అక్కడే ఒక బోటిల్ పగిలి ఆ బోటిల్లో నుండి ఆల్కహాల్ బయటకి వచ్చినది స్మెల్ చూసి బయట ఉన్న వాలంటీర్స్, టీచర్స్ చూసినప్పుడు బాయిలో ఏదో బోటిల్ ఉంది, తెలిసినప్పుడు బాయిలంతా డ్రగ్స్, బ్రాండీ బిస్కీ. ఏది? 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వారు. ఇది ఏదో కాలంలో కథ కాదు, ఇప్పుడు జరుగుతున్న విషయమనే. హల్లెలూయా. ఇది చూసినప్పుడు వేదన పడిన ఒక హృదయం మీకున్నాయా? ఒక్క మాట చెప్పాలి. ఇది నా ఫ్రెండ్ బ్రో సిస్, అదే కదా పిలువడం, బ్రో సిస్. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా. హల్లెలూయా. లోతులో ఉన్న ఒక మంచి గుణ లక్షణం, తనకు చుట్టూ జరుగుతున్న అన్యాయం అనే పాపం అనే చూసి అతడు బాధపడిన, బహు బాధపడుట వలన లోతునే దేవుడు కాపాడినావు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి.
మీరు గొప్పగా ఏమీ చేయడం అవసరం లేదు. చుట్టూ జరుగుతున్న అన్యాయం అనే పాపం మనకి సపోర్టుగా ఉండకుండా, చాలా మంది సపోర్టుగా ఉన్నారు. మాకేం విషయము, జరగండి. హల్లెలూయా. కాదు కాదు కాదు, ఆ విషయంలో బాధపడిన ఒక హృదయం మనకు ఉండాలి. హల్లెలూయా. అలా ఆ వాక్యం చదివి ముగించండి. బాధపడిన బాధపడిన నీతిమంతుడైన లోతునే తప్పించాను. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం అనే పాడు చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు లోతునే దానిలో నుండి కాపాడడానికి ఉన్న కారణం. హల్లెలూయా. ఈ దుర్మార్గ జీవితం అనే చూసి బాధపడిన ఒక హృదయం లోతుకున్నారు. ఒకవేళ మీరు ఆలోచన చేస్తుంది, పాస్టర్ గారు, ఈ జోసెఫ్ జోయ్ పాస్టర్ గారు మాత్రం ఎందుకు ఇట్లానే నొప్పించినట్లుగా, బాధ పెట్టినట్లుగా ఇదంతా ఎందుకు చెప్తున్నారు? మామూలుగా చెప్పుకుంటే మీరు నవ్వించినట్లుగా, హ్యాపీగా చెప్పినట్లుగా కొన్ని జోక్ లాగే వాక్యములో ఏదో ఒకటి చెప్పి, ఒక 30 గంట ఏదో జోక్ చెప్పి మీరందరూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినట్లుగా మాటలాడితే మీరు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సమయానికి రండి అని ప్రతిసారి చెప్పడం అవసరం ఉందా? మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. మాకు ఏదైనా వస్తున్నారు కదా, మళ్ళీ ఇది చెప్పడము మాకు బాధ కలుగుతుంది. కానీ భరించుకొని కూర్చున్నారు. నాకేం అవసరము? హల్లెలూయా. మీకు బాధ పెట్టడం నాకేం అవసరం? ఏదైనా లాభం ఉందా నాకు? మీ ముఖం తేడా అవడానికి ఉన్నది, నాకేం లాభం ఉంది? ఒక్కటి మాత్రమే ఉంది. దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యములో ఎవరు కూడా నష్టమైపోకుండా లోతుని విడిపించిన అదే దేవుడు మమ్మల్ని కూడా విడిపించాలి. పరలోక రాజ్యములో పేరు పిలిచినప్పుడు మనము కుటుంబంగా, సంఘంగా కనపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దూరం ఒక్క వాక్యం చదివి నేను ఈ పాపులారా అన్న పిలిపిని నేను ఆపేస్తా. వేరే నెక్స్ట్ ఇంకా ఒక అంశం కూడా ఉంది, రేపు నుండి మనము ప్రారంభించుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును ఆమేన్. దేవుడు భద్రం చేసిన మరి ఒక విషయం, దేవుడు ఇంతకు ముందు నిన్న నేను మాట్లాడినది, దేవుడు తన బిడ్డలనే భక్తిపరుడుగా జీవించిన వారినే ప్రతి శోధనలో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. రెండవది, కీడు చేసిన దుర్నీతి సంబంధంగా జీవించిన వారిని తీర్పులోనికి నడిపించడానికి అతడు సమర్థుడు. మూడవది, ఈ నేటి దినమనే అగ్ని కొరకు భద్రం చేయడానికి, అగ్ని ద్వారా నాశనం చేయడానికి దేవుడు భద్రం చేసి ఉన్నాడని. హల్లెలూయా. వాక్యం మరలా గట్టిగా చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, అంటే మనము నివసించిన భూమియు, ఇప్పుడున్న, అందరు ఇక్కడ ఉన్నారా? చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు వరకు పూర్వముని గురించి మాట్లాడినావు, నోహాము గురించి, లోతుని గురించి మాట్లాడిన పేతురు మాట్లాడిన ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న ఈ ఆకాశమును ఎంతమంది నమ్ముతున్నారయ్యా? ఇప్పుడున్న ఆకాశమును, ఇప్పుడున్న భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినం వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడున్న ఈ లోకమనే భక్తిహీనులు, నాశనమనే, దుర్నీతి సంబంధంగా నడిచిన వారు ఒక నాశనమనే ఓ అగ్ని కొరకు దేవుడు ఏర్పరచి ఉన్నాడు. అగ్ని కొరకు అంటే ఇప్పుడున్న భూమి ఆకాశమైన దేవుడు నాశనం చేయడానికి దేవుడు నిర్ణయించి పెట్టినది అగ్నితో నాశనం చేయడానికి. మొన్న మేము ఇంటిలో డిస్కషన్ చేసినప్పుడు
ఈ యుద్ధమనే యుద్ధ శృతులంతా చైనా వార్, ఆ రష్యా గమాస్ యుద్ధములు, ఆ ఇస్రాయేల్ యుద్ధములు, దానిలో ట్రంప్ కొందరికి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు న్యూస్ వింటున్నారా? లోక రాష్ట్రముల అతిపెద్ద రాష్ట్రమైన అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ వేరే దేశమునకి వారు వార్నింగ్ ఇస్తున్నారు. మొన్న ఒక రాజుతో, ఒక దేశంలో ఆ రాజుతో మాట్లాడినప్పుడు ట్రంప్ లెఫ్ట్ అండ్ రైట్ చెప్పిన ఒక మాట టీవీలో వచ్చింది. మీరు ఇలాగే మొండి ధనములతో ఉండే 3వ ప్రపంచ యుద్ధంలోనికి నడిపిస్తుందని ట్రంప్ డైరెక్ట్ చెప్పేసింది. 3వ ప్రపంచ యుద్ధం. ఇలాగ యుద్ధములు అందరూ ప్రఖ్యాపించి నడిచినప్పుడు అందరూ భారతదేశమునే భయపడుతున్నారు. మన దేశం చిన్నదే, భారతదేశమనే చాలా దేశస్తులు భయపడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మన దగ్గరే న్యూక్లియర్ బాంబు ఉంది కదా. మన దగ్గర న్యూక్లియర్ బాంబు, ఒక్క న్యూక్లియర్ బాంబు పడితే ప్రపంచంలో సగం కాలిపోతుంది. ఆ విధమైన బాంబు మన భారతదేశం దగ్గరే ఉంది. ఈ న్యూక్లియర్ బాంబు ఉన్నందువలన ఈవెన్ అమెరికా కూడా భారతదేశమనే భయపడుతున్నారు. అందుకే భారతదేశం అన్ని దేశంలో పైకి రావడానికి ఉన్న కారణం, చాలా దేశముల దగ్గర లేనిన ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్స్ అది ఎక్కడ దాచిపెట్టి కొందరు చెప్తున్నారు. అది అంత గోడౌన్ మొత్తం హైదరాబాద్ లో ఉంటుంది. మిలిటరీ ఏరియా ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఇదంతా దాచిపెట్టి ఉంటుందని ఉంది. హల్లెలూయా. అది ఎక్కడ ఉంటుందని ఎవరికి తెలియదు. మిలిటరీ మెయిన్ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఢిల్లీలో ఉన్నారా, పూణేలో ఉన్నారా, పూణే మొత్తం మిలిటరీ ఏరియా, బాంబే మొత్తం మిలిటరీ ఏరియా. అదే విధంగా హైదరాబాద్ కూడా మీకు తెలుసు. ఇక్కడ నుండి అటు వెళ్తే మొత్తం మిలిటరీ ఏరియా, ట్రైనింగ్ అంతా అక్కడ ఉన్నారో ఎక్కడ పెట్టి ఉన్నారో మనకైతే తెలియదు. కానీ న్యూక్లియర్ బాంబ్ అంటే ఒక్క బ్లాస్ట్లో మొత్తం కాలిపోతుంది, ప్రపంచం అంతా కాలిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన ఏరియా మొత్తం ఎలక్ట్రికల్ 11 kV 66 kV లైన్ ఎన్టీపీసీ రామగుండంలోనికి వస్తే మొత్తము ఎలక్ట్రికల్ లైనే ఉన్నాయి కదా. దానికింతనే అదే ఇక్కడ వ్యవసాయం. నేను కేరళలో మా వార్డులతో అడిగితే అక్కడ రామగుండంలో ఏంటిది వ్యవసాయం ఏంటిదంటే నేను ఎలక్ట్రిసిటీ వ్యవసాయం అని చెప్పాను. అదే కదా, మనకి ఇక్కడ వేరే ఏమీ లేదు. కేరళలో అంటే కొబ్బరి చెట్లు, రబ్బర్ చెట్లు అంతా వ్యవసాయం ఉండే. రామగుండం వ్యవసాయం ఏంటిది? ఎలక్ట్రిసిటీ వైర్ వ్యవసాయం అని చెప్తుంది. వారికి అర్థం అవడానికి ఎక్కడ చూసినా అదే కనపడుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ దేని కొరకు? ఈ నేటి కాలం అనే దేవుడు భస్మం కొరకు, అగ్ని కొరకు దేవుడు ఏర్పరుస్తున్నారు. ఒక్క స్విచ్ వేస్తే, ఒక్కటి పడితే మొత్తం కాలిపోవడానికి పరలోక నిర్ణయం. హల్లెలూయా. భయపడాలి. మనము దేవుని యందు భయం కలిగి నూతన జీవితం జీవించి, పాపులారా మీరు పవిత్రపరచుకొనుడి. క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన, అమూల్యమైన ఒక క్రైస్తవ జీవితం కొరకున్న మరి ఒక శ్రేష్టమైన విషయం, మనము స్వయం పరిశోధన చేసుకొని పవిత్రపరచుకొని దేవునికి ఇష్టడుగా, హల్లెలూయా, దేవునికి ఇష్టడుగా జీవించిన ఎడల లోతుని విడిపించిన దేవుడు, నోహావే రక్షించిన దేవుడు మమ్మల్ని కూడా కాపాడడానికి సమర్థుడుగా ఉన్నారు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లి ఆ ఒక్క భద్రతలో ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.